లగచర్ల ఇష్యూ ఘటనలో అరెస్ట్ అయినటువంటి రైతులు ఇప్పటి వరకు కూడా వాళ్ళపైన ఎలాంటి బెయిల్ రావట్లేదు. దీంట్లో చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నట్టు దాంట్లో కొంతమందికి హార్ట్ స్ట్రోక్ కూడా రావడం జరిగింది. వీటన్నిటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ గారు ఉన్నారు. అన్న, ఏంది అసలు కొంతమందికి హార్ట్ స్ట్రోక్ కూడా రావడం జరిగింది, ఎట్లా చూస్తారు? ఇప్పటి వరకు కూడా వాళ్ళకి బెయిల్ రాని పరిస్థితి. అంటే ఇక్కడ క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా మేము రైతుల తరపున వాదిస్తున్నాం. లగచర్ల రైతుల తరపున వాదిస్తున్నాం కాబట్టి ప్రధానంగా వాళ్ళు మెంటల్ టెన్షన్‌కి గురి కావడానికి కారణం ఏందంటే అక్రమంగా అరెస్ట్ కాబడిన రైతులు వాళ్ళు. క్లియర్‌గా వాళ్ళ భూమిని వాళ్ళ ప్రమేయం లేకుండా ఏదో కొందరు పెట్టుబడిదారుల కోసం ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. రైట్ టు ఓనర్‌షిప్ అనేది వాళ్ళకి క్లియర్‌గా ఉన్నది. పట్టా ల్యాండ్స్ వాళ్ళవి. కాబట్టి అవి అక్రమంగా గుంజుకుంటున్నారనే దాంట్లో వాళ్ళ క్రిమినల్ కాన్స్పిరసీ లేకుండా వాళ్ళు ఇవ్వమని చెప్పినా కానీ ప్రభుత్వ అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు అనేది పెట్టడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ కేసు అదేవిధంగా పీడీపీపీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ దీనికి సంబంధించి ఒక సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అంటే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ అక్రమంగా మమ్మల్ని నిర్బంధిస్తూ అక్రమంగా మమ్మల్ని సంగారెడ్డి జైలుకు అదేవిధంగా చెర్లపల్లి జైలుకు పంపించడం అనే ఏదైతే క్రైమ్ 153 ఉందో ఇది తప్పుడు కేసు అనేది వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిన. అంటే ఎవరైనా అండి ఒక ఒక యజమానికి సంబంధించిన ల్యాండ్ని లాక్కుంటుంటే వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఉంటుంది కదా. ఆ కోణంలో హీరియా నాయక్ అనే వ్యక్తికి నిన్న హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. క్లియర్గా మనం ఇక్కడ చూసినట్టయితే హీరియా నాయక్ ఇందులో ఏ8 మీరు చూడండి. జుర్పుల హీరియా నాయక్ 8 అంటే A19గా ఉన్న వ్యక్తికి మేము ఏ రోజు బెయిల్ వేసినామంటే రిమాండ్ అయింది 12/11/2024 రిమాండ్ అయితే మేము బెయిల్ మూవ్ చేసింది 16th రోజు బెయిల్ మూవ్ చేశాం. ఎక్కడ వికారాబాద్ కోర్టులో 16th రోజు బెయిల్ మూవ్ చేసిన తర్వాత దాదాపు 16 మెంబర్స్కి మేము బెయిల్ మూవ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 5 మెంబర్స్కి బెయిల్ మూవ్ చేయడం జరిగింది. వికారాబాద్ డీజే జడ్జి గారు బెయిల్ మూవ్ చేసిన తర్వాత దానికి నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసు అక్కడ ఉన్న పీపీ గారికి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. పీపీ గారు కౌంటర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. క్లియర్గా కౌంటర్ కూడా మీరు చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ అ కౌంటర్, కామన్ కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది రైతులందరి తరఫున, అంటే బెయిల్ని అపోజ్ చేస్తూ. అక్కడ మేము క్లియర్గా జడ్జి గారికి ఆర్గ్యుమెంట్ కూడా మా ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయినవి. అదేవిధంగా ప్రాసిక్యూషన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మేము క్లియర్గా చెప్పినాం. ఎక్కడ కూడా రైతులు కానీ పట్నం నరేందర్ రెడ్డి కానీ ఎక్కడ కూడా క్రిమినల్ కాన్స్పిరసీ చేసినట్టు ఆధారాలు లేవు. పోలీసులు ఎలాంటి ఆధారాలు లేవు. జస్ట్ ఫోన్ డాటా ద్వారా మాత్రమే ఈ కేసు 153 అనే కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి రైతులకి ఈ 109 అనే అంటే అటెంప్ట్ మర్డర్ అనే సెక్షన్ అనేది అట్రాక్ట్ కాదు. అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కూడా వాళ్ళకి అట్రాక్ట్ కాదు. కాబట్టి మీరు వాళ్ళకి బెయిల్ ఇవ్వండి అని చెప్పి మేము కొన్ని మెడికల్ డాక్యుమెంట్స్ కూడా అంటే డాక్యుమెంట్స్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత, ప్రాసిక్యూషన్ గారు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత రైతులకు సంబంధించి బెయిల్ అప్లికేషన్ని ఆర్డర్స్కి పెట్టుకోవడం జరిగింది. అంటే దాదాపు అక్కడ ఒక 12 to 15 డేస్ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ కౌంటర్కు టైం తీసుకోవడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత జడ్జి గారు ఆర్డర్ ఇచ్చే టైంలో పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్కి సంబంధించి స్పెషల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి క్లియర్గా మీరు చూడండి. ఇక్కడ ROC నెంబర్ 1481486 EI 2018 అంటే ఇది ఎప్పుడు 2/5/2024 రోజు కొత్త జీవో వచ్చింది. జీవో నెంబర్ 27 లా డిపార్ట్మెంట్ కోర్ట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇష్యూ చేయడం జరిగింది April 4th రోజు. ఈ జీవో అనేది అంటే మాకు తెలిసి సపరేట్ చేయబడిందా, కోర్టు దృష్టికి వెళ్ళలేదా, డీజే దృష్టికి వెళ్ళలేదా, కొడంగల్ జడ్జి దృష్టికి వెళ్ళలేదా, సెషన్ జడ్జి దృష్టికి వెళ్ళలేదా, నిజంగా రిజిస్టర్ గారు ఈ జీవో ఇష్యూని కన్సర్న్ కోర్టు కావచ్చు, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇచ్చిండ్రా ఇవ్వలేదా అనేది ఇప్పటికీ మాకు అర్థం కాని ప్రశ్న. రైట్ టు బెయిల్ అనేది అక్రమంగా అరెస్ట్ కాబడిన వ్యక్తులు కావచ్చు రైట్ టు బెయిల్ అనేది బెయిల్ పొందే హక్కు ఆ కన్సర్న్ అక్యూజ్డ్కి ఉంటుందని సుప్రీంకోర్టు చాలా కొన్ని వందల జడ్జిమెంట్లో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇక్కడ రైతులు చేసిన తప్పేం లేదు. రైతుల తరపున మేము రైతులు అరెస్ట్ అయిన within 5 daysలో మేము బెయిల్ మూవ్ చేయడం జరిగింది. అంటే ఈ జీవో ఉన్న విషయం నిజంగా కోర్టు దృష్టికి తీసుకురాలేదా, ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్ళలేదా అనేదే ఈరోజు రైతులకు హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం ఎవరు అనేది ఒక ప్రశ్నగా మారింది. ఇప్పుడు ముగ్గురు రైతులకి, బసప్ప అనే రైతుకి, ఈరానాయక్ అనే రైతుకి, ఇంకా కొన్ని శ్రీశైలం అనే రైతుకి, వీళ్ళకి ఇంకొక పంచాయతీ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, వాళ్ళు సఫర్ అవుతున్నారు, ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ లేదు. దానికి బాధ్యులు ఎవరు? అరెస్ట్ చేయబడిన వ్యక్తుల, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారా, లేదంటే జైలు అధికారులా, లేదా అక్రమంగా కేసులు పెట్టిన కంప్లైంట్గా ఉన్న వ్యక్తుల, ఎవరు దీనికి కారణం అదే ఈరోజు చర్చ జరుగుతుంది. ఇప్పుడు అడ్వకేట్స్గా ఈరోజు డీజే గారు రిటర్న్ చేసిన సందర్భంలో మేము క్లియర్గా ద రిజిస్ట్రార్
జ్యుడిషియల్ రిజిస్టర్ విజిలెన్స్కి మేము హైకోర్టులో కంప్లైంట్ చేయడం జరిగింది 2 days బ్యాక్. కొడంగల్ కోర్టు ఫైల్ పంపట్లేదు, నాంపల్లి కోర్టుకి ఏది డీజే వికారాబాద్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పీడీపీపీ స్పెషల్ కోర్టు పెట్టడం జరిగింది. ఆ స్పెషల్ కోర్టు నాంపల్లిలో ఉంది కాబట్టి ఇది నేను ఆర్డర్ ఇచ్చే రైట్ నాకు లేదు కాబట్టి వికారాబాద్ డీజే జడ్జి గారు మేము వేసిన ఆర్డర్స్కున్న బెయిల్స్ని, రైతుల బెయిల్స్ని నాంపల్లి కోర్టు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత ఇక్కడ జడ్జి గారి దగ్గర మేము రిప్రజెంట్ చేసిన సందర్భంలో మాది స్పెషల్ కోర్టు, ఇది పీడీపీపీ యాక్ట్కి సంబంధించి స్పెషల్ కోర్టును గవర్నమెంట్ సో జీవో తీసుకొచ్చి జీవో 27 జీవో తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి ఫైల్ మొత్తం నాకు కావాలని ఈ జడ్జి గారు చెప్పిన సందర్భంలో మేము కొడంగల్ జడ్జి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ని మీరు ఓన్లీ మీకు రిమాండ్ చేసే రైట్ మాత్రమే మీకు ఉంటుందంట, ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వట్లేదు, మీరు ఫైల్ ఇస్తే అక్కడ జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ వింటారంట. నిజంగా కొడంగల్ జడ్జి గారు దీని మీద యాక్షన్ తీసుకోలేదు, వికారాబాద్ జడ్జి గారు యాక్షన్ తీసుకోలేదు, నాంపల్లి జడ్జి గారు ఫైల్ లేదు నేను ఆర్గ్యుమెంట్స్ వినా అంటారు. ఇక్కడ ప్రభుత్వం కావాల్సుకునే కుట్ర చేస్తుంది అనుకోవచ్చా? కొడంగల్ కావచ్చు, ఇక్కడ మీరు చెప్పిన వికారాబాద్ జడ్జిలు ఎందుకు ఇప్పటివరకు ఇక్కడ తీసుకురాను? మీరు ఒకటి క్లియర్గా చూడండి, ఇక్కడ క్లియర్గా లా డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, కోర్ట్స్కు సంబంధించిన డిపార్ట్మెంట్ April 4th రోజు ఈ జీవో ఇష్యూ చేయడం జరిగింది. ప్రభుత్వము లా డిపార్ట్మెంట్ జీవో ఇష్యూ చేసినప్పుడు కోర్టుకు తెలియకుండా ఉంటుందా? మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే వరకు, హైకోర్టు రిజిస్ట్రార్ కంప్లైంట్ ఇచ్చే వరకు అసలు మా ఫైల్ ఎందుకు మూవ్ కాలేదు? హైకోర్టు రిజిస్ట్రార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ గారు సీజే దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కొడంగల్ జడ్జి గారికి వాళ్ళు అప్రోప్రియేట్ ఆర్డర్స్ ఇచ్చి ఫైల్ మీరు పెట్టుకోవడానికి లేదు, మీరు మీ ఫైల్ని స్పెషల్ కోర్టుగా మేము ఎస్టాబ్లిష్ చేసింది సో జీవో ప్రకారం నాంపల్లి కోర్టులో పీడీపీపీ కోర్టు ఉంటుంది, ఆ కోర్టుకు మీరు ట్రాన్స్ఫర్ చేయండి డైరెక్షన్ ఇచ్చే వరకు, హైకోర్టు స్పందించే వరకు కన్సర్న్ కోర్టులు ఇప్పటి వరకు దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల రైతులకు బెయిల్ అనేది వాళ్లకు, అంటే రైట్ టు బెయిల్ అనేది రైతులకు ఉన్న రైట్, అది అక్యూజులకు ఉన్న రైట్ టు బెయిల్ అనేది కూడా వాళ్ళు పొందకుండా అయిందేమో అని మనకు అనిపిస్తుంది. రైతులను కూడా అరెస్ట్ చేయదని ఒక నిబంధన ఉంటుంది. సో అందులో వాళ్ళు లేరు అని తెలిసినా కూడా కొంతమందిని ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం దీంట్లో ప్రత్యేక చొరవ తీసుకోవాలి? అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది, అంటే కలెక్టర్ గారు పెట్టినటువంటి అభిప్రాయ సేకరణకు సంబంధించిన మీటింగ్లో కలెక్టర్ గారే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరు నన్ను దౌర్జన్యంగా నా మీద దాడి చేయలేదని క్లియర్గా కలెక్టర్ గారే చెప్పినప్పుడు, పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు అసలు క్రిమినల్ కాన్స్పిరసీ అనేది ఎక్కడ ఉంది? అటెంప్ట్ మర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? పీడీపీపీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఎక్కడైంది? అంటే మీటింగ్ని అరేంజ్ చేసినటువంటి కలెక్టర్ గారే అసలు ఏం జరగలేదని చెప్పినప్పుడు ఈ కేసులు ఎందుకు, అరెస్టులు ఎందుకు? గవర్నమెంట్ లగచర్ల ఇష్యూని కూడా విత్డ్రా చేసుకుంది. ఇంకా కూడా రైతులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముందనేది అడ్వకేట్స్గా మాకు అనిపిస్తుంది. ఓవరాల్గా ఏం చూడొచ్చు అన్న ఇప్పటివరకు వాళ్ళకి బెయిల్ రాని పరిస్థితి? సో ఎట్లా అంటే హైకోర్టు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లేంత వరకు ఫైల్ మూవ్ కాలేదు. ఈరోజు కొడంగల్ జడ్జి గారు ఫైల్ని నాంపల్లి కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత జడ్జి గారు మేము రిప్రజెంట్ చేసిన సందర్భంలో జడ్జి గారు మేము సిఆర్ఎల్పి నెంబర్ ఇస్తాము, మేము ఆర్గ్యుమెంట్స్ వింటామని చెప్పి హైకోర్టు రిజిస్ట్రార్ చెప్పే వరకు 3 కోర్టులు కూడా యాక్షన్ తీసుకునే సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఈ జీవో విషయం నిజంగా ఈ కోర్ట్స్కి తెలుసా తెలియదు అనేది మాకు తెలియని ఇష్యూ ఇప్పటి వరకు. ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది అన్న ఇట్లానే కొనసాగుతుంది? మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు నాంపల్లి స్పెషల్ పీడీపీపీ కోర్టుకి జీవో ఇష్యూ వచ్చింది, ఫైల్ వస్తుంది కాబట్టి మోస్ట్ వారం 10 రోజులలో బెయిల్ వచ్చే, అంటే దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరిగి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.